ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. అకాల వర్షాలు మరోసారి సిద్దిపేట జిల్లాను అతలాకుతలం చేశాయి. రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి సిద్దిపేట జిల్లాలో పలు పంటలు దెబ్బతిన్నాయి. అట్లాగే ఐకేపీ కేంద్రాల్లో మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైపోయి రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గత నెల రోజులుగా 4-5 దఫాలుగా కురిసినటువంటి అకాల వర్షాలు, వడగళ్ల వర్షాల వల్ల పెద్ద ఎత్తున వరి పంటలు ధ్వంసమైపోయి రైతులంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ రైతులకు రాలేదు. నష్టపరిహారానికి సంబంధించిన హామీలేవి కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇప్పటి వరకు ఇవ్వకపోవడం పట్ల రైతులంతా కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం, నష్టపరిహారానికి సంబంధించిన హామీ రాకపోవడము, అధికారులు కనీసం వచ్చి ఆ నష్టపరిహారానికి సంబంధించిన కానీ పంట నష్టానికి సంబంధించిన విషయాల మీద కానీ కనీసం లెక్కలు కూడా చేయకపోవడం పట్ల పెద్ద ఎత్తున రైతుల్లో నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపరిహారానికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రతి ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక హుస్నాబాద్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలకు తీవ్రంగా పంటలు నష్టపోయాయి. రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు మామిడి పంటలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతినిపోయి చేతికి వచ్చినటువంటి మామిడి తోటలు ఈదురుగాలులకు రాలిపోయిన నేపథ్యంలో లక్షలాది రూపాయల పంటలు నష్టపోయి రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి హుస్నాబాద్ ప్రాంతంలో కూడా నెలకొని ఉన్నది. ఇక హుస్నాబాద్లో నిన్న కురిసిన వర్షం నేపథ్యంలో ఒక యువకుడు విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. వర్షం పడుతున్న క్రమంలో ఆయన గమనించకుండా బయటకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈదురుగాలులకు తెగినటువంటి విద్యుత్ వైరు అతనికి తగిలి శివాజీ అనే ఒక యువకుడు మృత్యువాత పడడం హుస్నాబాద్లో స్థానికంగా విషాదం నెలకొన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదల ప్రాంతంలో డంప్ యార్డుకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా గుమ్మడిదలకు సంబంధించిన 13 గ్రామాలకు సంబంధించిన ప్రజలు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి డంప్ యార్డుకి వ్యతిరేకంగా గత 90 రోజులుగా వాళ్ళు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా డంప్ యార్డును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఇప్పటికైనా కూడా డంప్ యార్డును రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక అటు జిన్నారం మండలం బొల్లారం ప్రాంతంలోని నైలాన్ పరిశ్రమలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. ఈరోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున ఆ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ పరిశ్రమకు సంబంధించిన ఫర్నిచరు, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి తక్షణమే మంటల్ని ఆర్పిన నేపథ్యంలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఇక సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల్లో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి అర్చకులు, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ఈ ఉత్సవాల్లో భారీ ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. ఇక జహీరాబాద్లో ఈరోజు లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. జూన్ 14న జరగబోయేటువంటి జాతీయ లోక్ అదాలత్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ సమస్యల్ని, కేసుల్ని పరిష్కారం చేసుకోవాలని చెప్పి లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ కవిత ఈ సందర్భంగా కోరారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవడం ద్వారా సత్వరమే కేసులు పరిష్కారం కావడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె కోరారు.